కార్తీక్ దీపకు దిష్టి తీసి దేవుడి దగ్గర దీపారాధన చేయి దీప అని అంటాడు. గండం నుంచి బయటపడితేనో లేదంటే గండం ఉందని భయపడితేనో దిష్టి తీస్తారు. ఇప్పుడు ఈ రెండిట్లో ఏం జరిగిందిరా అని అడుగుతుంది కాంచన. ఏం లేదులే అమ్మా, కడుపుతో ఉన్న భార్య బయట నుంచి వచ్చినప్పుడు దిష్టి తగులుతుందని నువ్వే చెప్పావు కదా, అందుకే తీశాను అంటాడు కార్తీక్. అమ్మకు దిష్టి తగిలిందా నాన్న? ఎవరి దిష్టి తగిలింది అని శౌర్య అడిగేసరికి మనమంటే నచ్చినవాడ దిష్టి అని చెప్తాడు కార్తీక్. వీడు జ్యోత్స్న గురించి మాట్లాడట్లేదు కదా అని మనసులో అనుకుంటూ ఉంటుంది కాంచన. అక్కడ బావ జ్యోత్స్నతో మాట్లాడారు కదా, తన మాటలు బావను బాగా భయపెట్టి ఉంటాయి అని మనసులో దీప కూడా అనుకుంటూ ఉంటుంది. ఇక తరువాత బెడ్ మీద పడుకుని కార్తీక్నే చూస్తూ ఉంటుంది దీప. ఏంటి మరదలా అలా చూస్తున్నావు అని కార్తీక్ అడిగేసరికి నువ్వు జ్యోత్స్నతో ఏం మాట్లాడావు బావా అని అడుగుతుంది దీప. ఏం లేదు అని జ్యోత్స్న పెళ్లి గురించి మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటాడు కార్తీక్. చెప్పు బావా అని దీప మళ్ళీ అడిగేసరికి ఇంకేముంటుంది, ఆస్తి గురించి అడిగింది అని చెప్తాడు కార్తీక్. నువ్వు అబద్ధం చెప్తున్నావు బావా అని దీప అనేసరికి జ్యోత్స్న లాంటి వ్యక్తుల గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది, నువ్వు హాయిగా నిద్రపో అంటూ దీపను తన ఒడిలో పడుకోబెట్టుకుంటాడు కార్తీక్. ఇక అప్పుడే కార్తీక్కి పారు ఫోన్ చేస్తుంది. నా మనవరాలు పడుకుందా అని అడుగుతుంది. అది అనే పదానికి అర్థం నువ్వే పారు, నా భార్య పడుకుందో లేదో తెలుసుకోవడానికి ఫోన్ చేసి మరీ అడగాల అని అంటాడు కార్తీక్. ఇది జ్యోత్స్న, నువ్వు కలిసి ఆడుతున్న నాటకమే కదా అని కార్తీక్ అంటాడు. లేదురా, నాది స్వచ్ఛమైన మనస్సు, నేను ప్రేమతోనే చేశాను అంటుంది పారు. సరే గాని దీపకు దిష్టి తీసావా అని పారు అడుగుతుంది. నా భార్యకి దిష్టి తీశానని నీకెలా తెలుసు అని కార్తీక్ అనేసరికి అయితే తీసావన్నమాట, మంచిది, అది చెప్పడానికే చేశానురా, అసలే ఆ జ్యోత్స్న కళ్ళు మంచివి కావు అంటుంది పారు. అయినా అది నిన్ను వదిలిపెట్టేలా లేదురా, దాని పీడ పోవాలంటే ఓ మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసి పంపించాలి అని పారు అంటుంది. ఇక ఆ మాటకి సరేనంటాడు కార్తీక్ కూడా. నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను, దాన్ని పెళ్లి చేయరా ఫస్ట్ అంటుంది పారు. సరే అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు కార్తీక్. ఇక నిద్రలో కలవరిస్తూ ఉంటుంది దీప. బావా రేపు మన పెళ్లి రోజు గుర్తుందా అని అడుగుతూ ఉంటుంది దీప. గుర్తుంది మరదలా, అదెలా మర్చిపోతానని అంటాడు కార్తీక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.